దిన వాగ్దానము కీర్తనలు 145:4. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడుదురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, ఒక తరము వారు మరొక తరముకి వారు దేవుని యొక్క క్రియలు కొనియాడతామంటండి. ఎప్పుడు అంటే మనము దేవుని యొక్క కృపలో ఆయనతోని మనము నడిస్తే కనుక మన జీవితంలో జరిగినవన్నీ కూడా మరి ఒక తరము నుండి వేరొక తరముకి చెప్పి దేవుణ్ణి కొనియాడడానికి దేవుడు మనకి సహాయం చేస్తారంట. దేవుని యొక్క వాక్యంలోని నీ పరాక్రమ క్రియలన్నీ తెలియజేతురు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను, నీ భీకర కార్యములను విక్రమము మనుషులను వివరించదను, నేను మీ మహాత్యమును వర్ణించదను. ఇక్కడ ఏమని వ్రాయబడుతూ ఉన్నది వాక్యం అంటే, దేవుని యొక్క కృపచేత మనము ఆయన యొక్క ప్రభావమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, భీకర కార్యములను అన్నిటినీ కూడా మనము వివరించి మన యొక్క తరతరములకు చెప్పడానికి దేవుడు మనకి సహాయం చేస్తారంట. అదే కాకుండా దేవుణ్ణి మనము కీర్తనలతోనూ ఆయన యొక్క గొప్ప కార్యములను మనము ఎత్తిపట్టి ఆయనకి మనమంట ఎల్లప్పుడూ కూడా మరి కొనియాడుతూ మనము జీవిస్తామని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అట్టి భాగ్యాన్ని, అట్టి కృపని మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ఆరాధించుకున్నామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన మా జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి, అలాగే నాయన నా తండ్రి నమ్మకముగా, నీతిగా, భక్తిగా మీతో నడవడానికి నాయన మీరు సహాయం చేస్తా అన్నారు. అదే కాకుండా నాయన నా తండ్రి మా బిడ్డలకి నాయన మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను వివరింపచేయడానికి మీరు సహాయం చేస్తాను అంటున్నారు నాయన. అయ్యా నాయన మీ యొక్క కార్యములు బట్టి మేము నాయన ఎత్తుపట్టి మిమ్మల్ని స్తుతించేవారిగా ఉంచుతానంటూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా నాయన ఆరాధించుకోవడానికి మీ మందిరంలోనికి వచ్చి నాయన మేము ఆరాధించుకోవడానికి నాయన మాకు అర్హత లేదు. అయినప్పటికీ కూడా ఆ సిలువలో నా ప్రభువా మీరు కార్చిన రక్తాన్ని బట్టి, ఇచ్చిన ప్రాణమును బట్టి నాయన మీ యొక్క మందిరంలో సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నామయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నా తండ్రి, నా ప్రభువా, ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. అయ్యా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. మంచి రిజల్ట్స్ని బిడ్డలకి అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నైనా మంచిగా నైనా నా తండ్రి పాస్ అవ్వడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. నైనా నా తండ్రి గర్భాలను తెరుస్తున్నారు. మీకు వందనాలు. అట్లాగే నాయన బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు. మీకు వందనాలు. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్న వారందరికీ కూడా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. అన్నిటిని బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.